వచ్చింది మీ వేంకుడు కాదు కదా, వాడిని పిలిచి మరి. 10 రూపాయల కవర్లో నోటు 10 రూపాయలు పెట్టించే వాళ్ళకి తెలియాలి కదా. అవునా, ఏం అవసరం వచ్చిందో ఏంటో చూస్తా. ఏంటి? చచ్చినా నా దగ్గర రూపాయి లేదు. మీ ఆడపడుచుకు వాళ్ళ మామగారు ఉచ్చిమురుడని కన్న కొడుకును కూడా వదిలేసి ఇంత మంచివాణ్ణి మర్యాదగా పంతులు గారు, మీకు కావాల్సినవన్నీ మరుని తీసుకురమ్మానండి. బావమరుదులే వెళ్ళి తీసుకురావాలి కదా. నేను వెళ్తాను. ఇన్ని రోజులు మా బావగారితో గొడవ పడ్డానికి ఎత్తుకొని తీసుకురావాలి కదా. రే, ఏం డౌట్ ఉంది? నిజంగా మీరు మారిపోయారా? అమ్మడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ కొడుతూనే ఉన్నారు. నాకు పెళ్లి కొడుకే గొడవ అయింది, కానీ మౌనిక నా తరచా. నేను వస్తాను. ఎత్తుకు రావాలి. వస్తావా? ఫీలింగ్సా బావా? నువ్వు రెడీ అయితే ఎత్తుకెళ్ళాలి అనుకుంటున్నావా? నువ్వు అందరినీ నమ్మించిన ఈ బాలు నెప్ప. వాష్రూమ్కి వెళ్ళేసిరా. సరే వదినా. పెళ్లి కూతురి బంగారం దొంగతనం చేసినందుకు ఆ పాపం నాకు చుట్టుకుంటూ. రే, పెద్ద హారం కనబడకుండా పోతే చాలా పెద్ద గొడవ చేస్తా. పెద్దబ్బాయి అంటే గుర్తొచ్చింది. అక్కడ ఆయనకి బోల్డ్ అన్ని హోటల్స్ ఉన్నాయి. ఇండియాకి రావాలంటే పాపం తీరికే కదా. అన్నట్టు మీ నాన్నగారికి ఏమేం బిజినెస్లు ఉన్నాయో రారా. ఎందుకెళ్ళిపోవడం ఏంటి? పెళ్లి కొడుకునే. అయ్యో, ఓరి వీడి చే. ఏంటి రోహిణి నువ్వనేది? అత్తయ్య నిజమేనా? అడిగాను. నిజంగానే మారిపోయినట్టు మాట్లాడారు. ముందు ఈ విషయం ఎవరికి తెలియకముందే మనం ఆయన్ని పట్టుకోవాలి. లేదంటే రేయ్, పోలీసులు రా. ఎక్కడికి వెళ్తున్నారు? ఏముంది లోపల? సార్, ఫామ్ హౌస్. సత్యం, బావనెత్తుకొస్తానని వెళ్ళిన బాలుగా. ఇదిగో కామాక్షి, ఆ పెళ్లి కొడుకు తిరిగి వచ్చేదాకా నోరు విప్పేవంటూ ఊరు గదిలోకి వెళ్ళి చాలాసేపు అయింది. ఏదైనా గొడవ పడుతున్నాడేమో వాడు. నువ్వు వెళ్ళి ఒకసారి చూసొస్తాను. ఎందుకు బావగారు? బాలు వెళ్ళాడు కదా, మీరు చూసావా? చూడలేకపోతే నాకు పొగరు అనుకుంటారని. ఆ బాలు వీణ్ణి మాయం చేసినట్టున్నాడు. అవుతుందని సంతోషపడాలో నాకేం అర్థం కావడం లేదు. భగవంతుడా, వాడే ఆ బాలుగాడే మాయం చేసుంటాడు. మాట్లాడకూడదు.
ఇప్పుడే పూల జడ తేవాలని కార్లో వెళ్ళాడు సార్. అబ్బా రేయ్ రండి, అలాగే సార్. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఎవరికి అనుమానం రాకముందే వాడిని విడి రే. మీనా ఒక్కతే ఎందుకు చేస్తుంది? వాడు లేడని నేనే మాయం చేశాను. దొరికితే చిప్పకుడు తినడం ఎలా అనేది కూడా నేర్చుకోవాలి. రేయ్, ఎందుకని మంచిది నువ్వు స్పీడ్ పెంచు. ఇంకా ఇక్కడే చచ్చావేంటి? ఎక్కడని వెతకాలో అర్థం కావడం లేదు. సంబంధం రావడం నీకు ఇష్టం లేదే? బాగా అర్థం చేసుకున్నారు. ఏంటే, ఎందుకు మీ అత్తగారు కంగారు పడుతున్నారు? పెళ్లి కొడుకునే మాయం చేశాడా? మీనా, మీ ఆయన ఏంటి? ఒకవేళ ఈ సంగతి బయటపడి పోలీస్ కేసు అయితే? వీళ్ళకేదో ఉప్పు అందినట్టుంది రోయ్. ఉప్పు లేదు పప్పు లేదు. పెళ్లి కొడుకు లేడండి. కట్టిపడేసి నేనెళ్ళి నీ చెల్లి మెళ్ళో తాళి కడతా. రా